నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మన ఫోన్ని మనకి తెలియకుండా ఎవరైనా రికార్డ్ చేస్తే, టేప్ చేస్తే మన వాయిస్ అది అఫెన్సా? కరెక్టే. మనకి తెలియకుండా మన ఫోన్ నుంచి మన మాటలు రికార్డ్ చేస్తే సెక్షన్ 26B టెలిగ్రాఫిక్ యాక్ట్ని అనుసరించి అఫెన్స్ అవుతుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయవలసి వస్తుంది, ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని తెలంగాణ పోలీసులు ఇద్దరు పోలీసు వాళ్ళ మీద, ఒకతనేమో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఇంకొకతనేమో డిప్యూటీ అడిషనల్ కమిషనరు, ఇద్దరు పోలీసుల మీద ఇట్లా తెలియకుండా మాటలు ఫోన్లో రికార్డ్ చేశారని వాళ్ళ మీద అభియోగంతో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చూసారా, ఎంత పెద్ద పోలీసులైనా సరే ఇట్లా తెలియకుండా ఏదైనా రికార్డ్ చేస్తే అది అఫెన్సు. అది సెక్షన్ 26B టెలిగ్రాఫిక్ యాక్ట్ని అనుసరించి శిక్ష గ్యారంటీ, జైలుకు వెళ్తారు, మళ్ళీ బెయిల్లు, జైళ్ళు ఇవన్నీ ఉంటాయి. అనవసరంగా ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లని ఇట్లాంటి కేసులో ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ మీద అభియోగం ఏంటంటే, వాళ్ళకి తెలియకుండా ఎవరో ఫోన్లని వీళ్ళిద్దరూ టేప్ చేశారు, రికార్డ్ చేశారు, ట్యాప్ చేశారు అని వీళ్ళ మీద అభియోగం. ఏమవుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ.